2009లో రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత నుంచి ఉన్న ఉమ్మడి ఆస్తులు మాత్రమే అని చెప్పి విజయమ్మ గారు చాలా క్లారిటీ ఇస్తూ ఒక అఫిడవిట్ కూడా ఆవిడ బయట పెట్టింది. అంటే 2009 అంటే దాదాపు 16 ఏళ్ళగా కొడుక్కి ప్రతిరోజు చెప్పుకొని బాధపడుతూ అటు చెల్లెలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, మేనకోడలు మేనల్లుడు కావచ్చు, లేదా నలుగురు మనవులకి సమానంగా పంచాలని చెప్పేసి ఈ 16 ఏళ్ళగా ఆయన చెప్పి అలసిపోయిన తర్వాతే ఇప్పుడు ఈ రోజుకి బయటపడి ఆవిడ క్లారిఫికేషన్ కూడా ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎగదోసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడిస్తున్నారని చెప్పాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి మైకులు సాక్షి మైకులే, వెనక ఉన్నటువంటి ఒక బ్యానరు సాక్షికి సంబంధించింది. ఇవన్నీ కూడా ప్రచురిస్తుంది సాక్షి ఛానల్లో మాత్రమే. సో జగన్మోహన్ రెడ్డి కావాలనే తల్లిని చెల్లిని నిజంగా ఇలాంటి కృంగదోయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సాక్షి ఛానల్ రాజశేఖర రెడ్డి ఫోటో, సాక్షి పత్రికలో ఆయన ఫోటో బ్యానర్ పైన, ఆ ఛానల్లో ఆయన ఫోటో, అందులో తిట్టేది ఆయన పెళ్ళాన్ని విజయమ్మని, ఆయన కూతుర్ని షర్మిల్ని, ఆయన తమ్ముడిని వివేకానంద రెడ్డిని, తమ్ముడి కూతుర్ని. అంటే దీనికోసమా రాజశేఖర రెడ్డి సాక్షి ఛానల్ను సాక్షి పత్రిక పెట్టింది? ఆయనే పెట్టించింది, ఆయనే ప్రారంభించాడు. ఆయన బతికుండంగా పెట్టినవి ఇవన్నీ కూడా. షర్మిల అడుగుతోంది కూడా వాటిల్లోనే ధర్మబద్ధమైన వాట. తన తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దోచేశాడు. తండ్రి బతికుండగా నువ్వు ఎంత సంపద కూడబెట్టావో ఆ సంపదలో ఆ తండ్రి కూతురుగా తన వాటా ఆమె అడుగుతాను. అది అవినీతి దానం. దాంట్లో కూడా నాకు మరి సగ వాటా ఇవ్వాలని ఆమె అడుగుతోంది. ఇవ్వమని తల్లి చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు జగన్ ఏంటి, నలుగురు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు, భార్య భర్త, విజయమ్మ రాజశేఖర రెడ్డి, వీళ్ళిద్దరు పిల్లలు. ఆయన చచ్చిపోయాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి చనిపోయాడు 2009లో. ఇంకా ముగ్గురు. ఈ ముగ్గురులో జగన్ చెప్పేది మనం నమ్మం, షర్మిల చెప్పేది మనం నమ్మం, విజయమ్మ చెప్పేదే వేదం. నమ్మాలి, తప్ప వేదం. ఎందుకంటే ఇంటి పెద్ద పోయాడు, ఇప్పుడు ఉన్న ఇంటి పెద్ద ఆమె. ఎవరు? విజయమ్మ. ఆమె చెప్తోంది. ఆమె నిన్న మీ క్లారిఫికేషన్లో ఇచ్చింది, మేనగోడలు మేనల్లుడిని జగన్ అన్యాయం చేస్తున్నాడు, ఎప్పటికైనా జగన్ మారతాడని ఆశిస్తున్నా అని ఉందా లేదా? దాంట్లో ఖచ్చితంగా ఉంది. నోటరీ కూడా చేయించింది, స్టాంప్ కూడా వేసింది. ఇప్పుడు ఆ నోటరీ స్టాంప్ చేయించిన దాని మీద పెద్ద రాదంతం చేస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సేమ్ ఇదే విధంగా మాట్లాడినప్పుడు ఇందాక దుర్గాకుమార్ గారు చెప్తున్నట్టు, తర్వాత తను ఒక ప్రెస్ నోట్ ఏదో రిలీజ్ చేస్తే దాంట్లో పూర్తి మార్ఫింగ్ చేశారు కాబట్టి ఈసారి ఇప్పుడు నోటరీ చేసి పెట్టాల్సి వచ్చింది. సో దాని మీద కూడా గగ్గోలు పెడుతున్నారంటే ఎలా చూడాలంటారు? నోటరీతో లేఖ విడుదల చేయడం ఇదే కొత్త కాదు. ఆల్రెడీ ఎన్సిఎల్టీ కోర్టుకి వెళ్తే ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చుద్ది. చాగర్తి జనార్దన్ రెడ్డి అనేవాడు నిన్న ఒక కౌంటర్ రిప్లై ఇచ్చాడు సరస్వతి పవర్లో. దాంట్లో కూడా నోటరీ చేసిన లేఖే ఉంది. దానిలో లేవా మరి అనుమానాలు? దీనిలో వస్తున్నాయా ఈ అనుమానాలు? ఇప్పుడు అనుమానం కనుక ఉంటే విజయమ్మ ఖండిస్తుంది. ఎప్పుడు విడుదలైంది ఆ లేఖ? ఇప్పుడు 3 రోజులు 4 రోజులుగా హల్చల్ చేస్తోంది. ఇంతవరకు విజయమ్మ షర్మిల ఆ లేఖ అవాస్తవం అని చెప్పారా? అక్కడే అర్థమైపోలా ఆ లేఖ ఎంత మరి నిబద్ధతతో కూడిందో. ఇక్కడ లేఖ అంశం కాదు. ఇప్పుడు మీరు కొడాలి నాని కామెంట్స్ వినిపించారు. ఏది, జగన్ స్వార్జితంలో చెల్లికి పంచాడా? ఇది జగన్ స్వార్జితమా? తండ్రిని అడ్డం పెట్టుకుని దోచిందా? ఆమె అడుగుతోంది ఏంటి, రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు నువ్వు ఎంత సంపాదించావో అందులో వాటా అడుగుతోంది. ఎందుకని ఆయన పేరుతో మీరు కొట్టిన కొట్టుడిది, దోపిడీ ఇది. ఇప్పుడు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్, ఇవన్నీ ఎవరు పెట్టించారు? మరి ఆయన ఆస్తి కదా. ఆయన ఆస్తిలో తన వాటా అడుగుతూనే దాంట్లో ఇప్పుడు ఈ సరస్వతి పవర్, నిన్న ఇందాక చెప్పాను ఏంటి రిప్లై కౌంటర్లో సరస్వతి పవర్ ఏమనేసింది, జప్తుకు ముందే వాటాల బదిలీ జరిగింది కాబట్టి జగన్ బెయిల్ రద్దు అవుద్ది, జైలుకి వెళ్తాడు, అందుకోసం ఈ వాటాల బదిలీ అనేది అవాస్తవం. అక్కడ కూడా అబద్ధమే చెప్పాడు. చెల్లి మీద తల్లి మీద నన్ను జైలుకి పంపటం కోసం ఈ వాటాలు బదిలీ చేయించుకున్నారంటాడు. ఏది ఇప్పుడు ఆ రిప్లై కౌంటర్లో చూస్తే
మొత్తం ఎవరు చట్టబద్ధంగా వాటాల బదిలీ ప్రక్రియ జరిగింది. భారతి మేడం లేకపోతే ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి, క్లాసిక్ రియాలిటీ వాళ్ళ వాటాలను విజయమ్మకి టోటల్గా బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వీళ్ళు రాజీనామాలు ఆమోదం పొందినాక జప్తు జరిగింది. విజయమ్మ ఏమంటోంది, నా దేవుడి ఆదేశాల మేరకు ఆయన ఆకాంక్షలతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మన దుర్గా కుమార్ గారు చెప్పారు ఏమని, ఆస్తుల పంపిణీ జరగలేదు, ఇది నా దేవుడికి తెలుసు నా కొడుక్కి తెలుసు అనందని ఇదానే చెప్పాడు కదా. దేవుడు అంటే ఎవరు, జీసస్ యేసు, అది సరే, అసలు ఆమె దేవుడు రాజశేఖర రెడ్డి, మొగుడే దేవుడు కదా. నా దేవుడికి తెలుసు అంటే ఆయన చచ్చిపోయాడు, పైన ఉన్నాడు. ఇప్పుడు ఈ బతుకున్న కొడుక్కి తెలుసు, ఇతను నోరు తెరవడు. వీళ్ళతో మాట్లాడిస్తాడు, సతీష్ కుమార్ రెడ్డితో, లేకపోతే శివప్రసాద్ రెడ్డితో, లేకపోతే ఆ కొండ రాఘవరెడ్డి. ఇతను ఎవరు ఇప్పుడు ఇవాళ మాట్లాడింది, వీళ్ళే పంచింది ఆస్తి. ఆస్తి పంచింది వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, వీళ్ళకిన్న హక్కు ఏంటి, అధికారం ఏంటి? ఇప్పుడు షర్మిల ప్రెస్ మీట్లో అదే ప్రశ్నిస్తోంది. మాట్లాడితే షర్మిల మాట్లాడాలి, జగన్ మాట్లాడాలి, విజయమ్మ మాట్లాడాలి, లేకపోతే భారతి మేడం మాట్లాడినా ఓకే, ఎందుకంటే వదిన కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డిలో సగభాగం కాబట్టి ఆమె మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. కొత్తగా అయినా చేరింది కదా భాగస్వామిగా కుటుంబంలో. వాళ్ళిద్దరూ మాట్లాడలేదు, ఎవరు జగన్ మాట్లాడు, భారతి మాట్లాడు, కానీ సాక్షి మొత్తం రాస్తారు, సాక్షి ఛానల్లో ప్రసారం చేస్తారు. గమ్మత్తు ఏంటంటే ఇవాళ ట్రాక్ మారింది. ఎవరో మరి ఏదో అది బూమ్రాంగ్ అయిందనో మిస్ఫైర్ అయిందనో ఏదో బాగా గడ్డి పెట్టినట్టున్నారు. ఏది విజయమ్మని ఏంట్రా నాయన నువ్వు ఆ కౌంటర్ చేయటం, ఈ ఉన్న ఓట్లు కూడా వచ్చినవి కూడా పోయేటట్టు ఉన్నాయి. ఇప్పటికే 40% లేదో 20% ఉన్నాయి అనుకున్నాం. నిన్న శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్గా 20% పోయింది. కన్న కొడుకు ఇంత అన్యాయం చేస్తావా తల్లి అనో ఏదో అన్నట్టున్నాడు. ఆ దెబ్బకి 20% లేచిపోయినట్టున్నాయి. ఇవాళ ప్లేట్ ఫిరాయించి ఏమని చేశారు, ఏ కుటుంబంలో లేవు ఆస్తుల తగాదాలు అంటూ బిగిన్ చేశారు పొద్దుటి నుంచి. ఏంటి గర్కి కహానియే అప్పుడు అన్నదే, ఏది జగన్ అన్నదే, అది మరి లాలూ ప్రసాద్ గర్కి కహాని అని, లేకపోతే ఇందిరాగాంధీ గర్కి కహాని అని, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గర్కి కహాని, ఎన్టీఆర్ గర్కి కహాని అంటూ ఈ గర్కి కహాని మీద చర్చ పెట్టద్దు అంటున్నారు. అంటే వీళ్ళను వీళ్ళేదు అంటే ఎవరు ఇప్పుడు వాళ్ళేమి వాళ్ళ ఇంటి గుట్టు వీధికి ఈడ్చలా, మీరు మీ ఇంటి గుట్టు మీరు వీధికి ఈడ్చుకున్నారు. ఏమన్నాడు కొడాలి నాని ఇందాక నువ్వు వినిపించింది దాంట్లో, కావాలనే జగన్ మీదకి వీళ్ళని ఉసిగొల్పుతున్నారంట. కావాలనే జగన్ మీదకి విజయమ్మని షర్మిల్ని ఎవరు ఉసిగొల్పారు? విజయమ్మ మీద కేసేసింది ఎవరు? ఇప్పుడు ఈ ఇంటి గుట్టు వీధికి ఇడిచింది విజయమ్మ, షర్మిల, సునీత, ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా వీధికి ఇడిచింది. కేసు వేయకపోతే దీని మీద చర్చలు జరుగుతాయా? నువ్వే నీ తల్లి మీద కేసు వేసావు, నువ్వే నీ తల్లిని వీధికి ఇడ్చావు, నీ చెల్లెల్ని వీధికి ఇడ్చావు, నన్ను నా కుటుంబాన్ని చంద్రబాబు వీధికి ఇడ్చాడంటే అంటే ఇది 2009 నుంచి ఈ యొక్క పంచాయతీ నడుస్తున్నా సరే ఇప్పటికీ కేసులు వేస్తే కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు సార్. ఒకవేళ వెయ్యకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికి కూడా బయటకు వచ్చేది కాదేమో, నిజంగా పూర్తిగా అన్యాయం జరిగిపోయేదేమో. ఈ మాట ఆమె ఓపెన్ లెటర్ రాశారు ఇప్పుడు. ఏది విజయమ్మ ఏమని, ఆయన చనిపోయారు 2009లో, 10 ఏళ్ళు వీళ్ళు ఉమ్మడిగా ఉన్నారు నా బిడ్డలు ఇద్దరు. 2019లో ఇతను సీఎం అయ్యాడు, చెదలు పట్టింది. ఈ చెదలు రాష్ట్రానికి పట్టింది అనుకున్నాం మనం, ఆంధ్రప్రదేశ్కి చెదలు పట్టింది అనుకున్నాం, అసలు పట్టింది ఆ కుటుంబానికి కూడా పట్టింది. అంటే జగన్ చెదలు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయటం కాదు, సొంత కుటుంబాన్నే నాశనం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు గోల, నువ్వు నాశనం అయినా నీ కుటుంబం నాశనం అయినా ఈ పార్టీ జెండా నాశనం అయితే మా పరిస్థితి ఏంటని ఇప్పుడు ఈ కొడాలి నాని, సతీష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి ఆవేదన కాబోళ్ళు. Please subscribe to Leo News for more videos.